ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్ళి ఆ సినిమా తీసేటప్పుడు హీరోయిన్ నమిత గారిని మీరు కొట్టారా? చిచి నేను ఏ హీరోయిన్ కొట్టలేదు. అరిసారా? నేను అరిచాను. అరవడం అంటే నేను అరవను హీరోయిన్స్ని కూడా, ఆల్మోస్ట్ అలుగుతాను. నాకు నచ్చింది చేయకపోతే నాకు కోపం వస్తుంది సార్. మ్యాక్సిమం. అయినా నేను ఎవరిని అరవడం తిట్టడం ఆ ప్రెజర్స్ తీసుకోను అసలు నేను. సరే. బట్ నేను చాలా హట్ అయిపోతాను. నేను సినిమా కోసమే కదా చేస్తున్నావు, ఎందుకు నువ్వు సినిమా కోసం వచ్చావు, నేను సినిమా కోసం ఎందుకు చేయవు అన్నది వస్తుంది. అప్పుడు ఒక దినేష్ మాస్టర్ ఒక స్టెప్ కంపోజ్ చేశారు. సార్. కంపోజ్ చేస్తే నమిత చేయనంది ఆ స్టెప్ శ్రీకాంత్ గారితో. శ్రీకాంత్, ప్రభుదేవ, నమిత ముగ్గురు. క్లైమాక్స్ బిఫోర్ సాంగ్ అది చాలా ఖర్చు పెట్టి భగవాన్ అనే వాళ్ళు భారీ సెట్లు వేసి చాలా బాగా చేస్తున్నాం పాట. సార్. అయితే నమిత మార్నింగ్ 9 o'clock అలాగా స్టార్ట్ అయింది. 10 o'clock అలాగా డ్యాన్స్ మూమెంట్ చెప్పారు. అప్పటిదాకా 2-3 సార్లు చేసాము. 11 ఐ థింక్ 11:30 ఆ టైంలో ఈ డ్యాన్స్ చూపించాడు మాస్టర్. నేను ఈ డ్యాన్స్ చేయను అంది. చేయను అంటే అసలు నాకు ఎందుకు చేయవు, అసలు ఒక ప్రాబ్లం ఏంటి, నేను చేయను అంది. ఆ అమ్మాయి ఒక మాట్లాడి కన్విన్స్ చేసి, డైరెక్టర్ కన్విన్స్ అయిపోయి ఆ కైండ్ ఆఫ్ అమ్మాయి కాదు. షార్ట్ అవ్వగానే వెళ్ళిపోయి పడుకుంటుంది, మళ్ళీ షార్ట్ పిలవంగానే వస్తుంది. చాలా ఒక లేజీ హీరోయిన్ నేను చూసిన హీరోయిన్స్లో. సార్. అంటే ఒక అగ్రెసివ్నెస్ చెయ్యాలి, ఇరగదీయాలి, పర్ఫార్మెన్స్ చేయాలి, ఆ కైండ్ ఆఫ్ హీరోయిన్ కాదు నమిత. సార్. ఒక తక్కువ మాట్లాడుద్ది, ఎవరితో ఎక్కువ మాట్లాడదు. ఈవెన్ దో హీరోలు అయినా సరే, హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవరితో ఒక వెరీ లెస్ టాకింగ్ గర్ల్ అమ్మాయి. సార్. తక్కువ మాట్లాడుద్ది, ఎక్కువ దూరంగా ఉంటుంది లొకేషన్లో. షార్ట్కి వచ్చి చేసి వెళ్ళిపోతుంటుంది. అది చేయను అని అంది. తర్వాత ఎందుకు చేయవు, చేయాల్సిందే అన్న పద్ధతిలో నేను అడిగా. అమ్మాయిని అడిగితే అమ్మాయిని అడగల, మాస్టర్ ఎందుకు చేయదు, చేయాల్సిందే అంటే ఆ అమ్మాయి అప్పుడు వచ్చింది. ఓకే. వచ్చి కూర్చొని ఒక రకంగా మాట్లాడింది. మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు. ఎందుకు ఇబ్బంది పెడతాం, ఒక డ్యాన్స్ మూమెంట్ మాస్టర్ చెప్పాడు, ఆ డ్యాన్స్ ఏమని చెప్తున్నావు, ఇందులో ఇబ్బంది పెట్టడం ఏముంది, నాకు తెలుసు మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. నేను అసలు నాకు ఆ థాట్ ఉండదు మామూలుగా. ఏంటి తన వర్షన్? తన వెర్షన్ అదే వేరే రకంగా దీనికోసం నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేసి డైరెక్ట్గా చెప్పింది ఆ అమ్మాయి. ఓకే. నేను అలా ఎందుకు ఇబ్బంది పెడతాను అని ఆ అమ్మాయి తాలూకు కపూర్ అని ఒక కుర్రాడు ఉండేవాడు అప్పుడు. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని అనేవాళ్ళు, బట్ అది నిజమో కాదో మనకు తెలియదు. అంటే బాయ్ ఫ్రెండ్ అంటే మీన్స్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు తనకి. అంతే ఫుల్ సినిమా తనే ఉండేవాడు, అన్ని డేట్లు, చాలా మంచి కుర్రాడు. ఈ అమ్మాయి కూడా మంచిదే, ఈ అమ్మాయి చెడ్డదేం కాదు. అంటే మైండ్లో అలా ఆలోచిస్తుంది అనమాట అమ్మాయి. సినిమా ఫీల్డ్ అంటే డైరెక్టర్లు అందరు ఇలా ఉంటారు, హీరోలు అందరు ఇలా ఉంటారు ఏమో అన్న కంటెంట్తో ఉందేమో మైండ్లో. పైగా చాలా ఫస్ట్ మూవీ కదా. కాదు సీను వైట్ల సినిమా తర్వాత ఇది. అదే జెమిని తర్వాత చాలా ఎర్లీ మూవీ. జెమిని వెంకటేష్ బాబు గారితో చేసింది. ఆ సినిమా ఆడలేదు, తర్వాత ఇమ్మీడియట్ మూవీ ఇది. అవును అవును. ఆ అమ్మాయిని చాలా నేను డిమాండ్ చేసి, అమ్మాయి చాలా బాగుంది, అమ్మాయి బాగుంటుంది అనేసి నేను పర్టికులర్గా అడిగి తెచ్చుకున్న హీరోయిన్ అమ్మాయి. సార్. వెళ్ళి కట్ చెప్పి కపూర్కి చాలా బాగా నచ్చి, అసలు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు అసలు ఆ కుర్రోడు, ఆ అమ్మాయితో ఉండే కుర్రోడు చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఆ అబ్బాయికి చాలా నాలెడ్జ్, సినిమా నాలెడ్జ్ అంతా. ఆ కాస్ట్యూమ్ డిజైన్ కానీ అన్నీ, నేను సాంగ్ అంటే నేను ఎవ్రీథింగ్ కాస్ట్యూమ్ డిజైన్ దగ్గర నుంచి సెట్ దగ్గర నుంచి అన్నిట్లో ఉండేవాడిని. చెబితే నాకు ఆ అమ్మాయి అన్న మాట నాకు గట్టిగా తగిలింది. మీరు ఇంకో మనసులో ఓడి పెట్టుకొని నువ్వు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అన్న మాట గట్టిగా తగిలింది. షూటింగ్ ముందు బ్రేక్ చెప్పేసాం. 11:30కి బ్రేక్ అన్నది చెప్పం మామూలుగా. అంత పెద్ద సెట్టు, డాన్సర్సు, ప్రొడ్యూసరు హట్ అవ్వచ్చు, అయినా సరే బ్రేక్ చెప్పేసాం. బ్రేక్ చెప్పేసి అమ్మాయి తాలూకు కపూర్ ఉన్నాడు కదా, అతన్ని పిలవండి అని చెప్పా. అతను ఈ ఇష్యూ చెప్పింటారుగా, మేనేజర్లు ఎవరో పోస్ట్ చేసి ఉంటారు, అర్జెంటుగా వచ్చాడు. అతను వచ్చేసాడు. ఏంటి ప్రాబ్లం అంటే, ఇది ప్రాబ్లం, ఒక స్టెప్ చెప్పాము, అమ్మాయి చేయనంటుంది. ఎందుకు చేయనంటుంది ఈ విషయం చెప్పలేదు. ఇంకా
ఇలా నాతో అంది అన్న విషయం చెప్పకుండా ఇలాగా చేయనంటుంది, చేయాల్సిందే ఆ అమ్మాయి అన్నాను. ఆ అమ్మాయి ఎందుకు చేయదు, ఆ స్టెప్ ఎందుకు చేయదు, దాంట్లో ఇబ్బంది ఏముంది ఉమ్. అంటే రూమ్లోకి వెళ్ళాడు. ఆ అమ్మాయితో ఏం మాట్లాడాడో తెలియదు కానీ వచ్చాడు. బ్రేక్ ఇచ్చాము. శ్రీకాంత్ గారు, ప్రభుదేవ అందరు బ్రేక్కి వెళ్ళిపోయారు. 1:30కి భోజనాలు అయిన తర్వాత వచ్చాడు. వచ్చి ఓకే సార్, ఐ కన్విన్స్డ్ హర్, చేస్తుంది అమ్మాయి, ఉమ్. ఇబ్బంది ఏం లేదు అన్న. అనగానే బ్రేక్ తర్వాత యాజ్ ఈజ్ మొత్తం డాన్సర్స్ అందరు, ప్రభుదేవ, శ్రీకాంత్ అందరు వచ్చారు. వచ్చేసి శ్రీకాంత్ గారికి వెళ్ళి రెడీ అయ్యండి. నేను డ్యాన్స్ మాస్టర్తోనే చెప్పాను, మా అమ్మాయి చేస్తుంది, షార్ట్ కంపోజ్ పెట్టేసేయండి ఓకే. అంటే వీళ్ళు మాస్టర్ దినేష్ వెళ్ళి చెప్పినట్టున్నాడు. శ్రీకాంత్ గారు నేను చేయను అన్నాడు. నేను చేయను అన్నాడు. నాకు రైట్ థింగ్ అనిపించింది. ఉమ్. ఎస్, టిట్ ఫర్ టాట్, కరెక్ట్. ఎందుకు ఆయనతో నువ్వు చేయనన్నప్పుడు, ఆయన ఈ స్టెప్ నువ్వు చేస్తానన్నప్పుడు నేను చేయాలా అన్నట్టుగా. అంటే అలాంటి ఈగోలకు పోని హీరో మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారంటే మంచి గోల్డ్ శ్రీకాంత్ గారు. అసలు ఏమాత్రం అసలు ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టడు. ఎంత ఆయనకే ఇబ్బంది అంటే అలక కాదు అది. ఒక స్టెప్ ఒక అమ్మాయి నాతో చేయనన్నప్పుడు, అంటే శ్రీకాంత్ గారితో ఉంది కాదు, చేయనంది ఆ అమ్మాయి. సో నాతోనే కదా చేయనంది, సార్. కాబట్టి నేను చేయను. ఉమ్. నేను చేయను, ఆ స్టెప్ తీసేయండి, వేరే పెట్టేసేయండి. ఉమ్. నాకు వెరీ లాజికల్గా అనిపించింది. సరే స్టెప్ మార్చాము, చేసాం. సాంగ్ అయిపోయింది. సాంగ్ చాలా బాగుంటుంది. శ్రీరామచంద్ర సిగ్గే గోవింద అనే పాట చాలా పెద్ద హిట్ సార్. చాలా పెద్ద హిట్, చాలా బాగుంటుంది విజువల్గా సాంగ్. అవును. మిగిలిన అన్నీ చేసింది. బట్ నాకు ఆ స్టెప్ నాకు నచ్చేసింది. ఉమ్. అది స్టెప్ చాలా మంచి స్టెప్. ఈ ఇరిటేషన్లో అది సరిగ్గా ఆ కాస్ట్యూమ్కి అసలు ఎంత బాగా కంపోజ్ చేశాడు దినేష్ అనుకున్నా. అంటే నమితకి, ఉమ్. నమిత హైట్కి ఇద్దరు కుర్రాళ్ళని టీజ్ చేస్తున్న లైక్ సాంగ్ అది. అదే సో తర్వాత ప్రభుదేవతో పాట చేస్తున్నాం. పాట చేసేటప్పుడు ఆ స్టెప్పు ప్రభుదేవ గారికి కన్విన్స్ చేసి ఆ డ్యాన్స్ మాస్టర్ని అక్కడ చేయమని చెప్పాం ఓకే. ప్రభుదేవతో. అప్పుడు ఆ స్టెప్ చేసాం. ఇప్పుడు సినిమాలో కూడా ఉంటుంది. ఉమ్. ప్రభుదేవ పైన భుజం పైన కాలేసి స్టెప్ ఉంటుంది ఒకటి, ఓకే. ఆకు ఒక్క వేసి అనే పాట. ఉమ్. అలాగా అంటే సినిమా అప్పుడు బాంబే నుంచి వచ్చే హీరోయిన్స్ అందరు ఏంటంటే, కొంతమంది ఇక్కడ జరగవచ్చు, జరగకపోవచ్చు సినిమా ఫీల్డ్లో, ఈ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సార్. అప్పుడే బాంబే హీరోయిన్స్ హవా ఎక్కువగా పెరుగుతున్న టైం అది. ఉమ్. అక్కడి నుంచి వచ్చే వాళ్ళంతా చాలా సెక్యూర్డ్గా ఇక్కడ సినిమా ఫీల్డ్కి వెళ్తే ఇలాంటి ప్రెజర్స్ ఉంటాయంట, ఇలా అడుగుతారంట, ఇలా పిలుస్తారంట అనుకునే డేస్ అనమాట. ఇప్పుడు అలాగే ఉంది, అప్పుడు అలాగే ఉంది, అంతకుముందు కూడా అలాగే ఉండి ఉంటుంది. ఆ టైంలో ఆ అమ్మాయి అలా ఫీల్ అయ్యింది. ఓకే. డైరెక్టర్ ఏదో మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నాడని. బట్ ఆ తర్వాత మళ్ళీ బట్ ఇక్కడ అమ్మాయికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే నాగేశ్వర రెడ్డి అనే వ్యక్తి కొత్తగా ఆ సినిమా తీయట్లేదు. అంతకుముందే 4 సినిమాలు ఉన్నాయి. దానికంటే ముందు 9 సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో ఎస్వి కృష్ణారెడ్డి లాంటి ఒక అవును లెజెండరీ పర్సన్ దగ్గర 9 సంవత్సరాలు ట్రావెల్ అవ్వాలంటే మామూలు సర్టిఫికేట్ అయి అవును సూపర్ సర్టిఫికేట్ అయి అవును. అక్కడ ఏంటంటే అసలు ముందు అట్లాంటి స్మెల్లే ఉండదు అక్కడ. వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ కంపెనీ ఏదన్నా ఇండస్ట్రీలో. అంటే నేను చాలా కంపెనీలు ఏం చేయలేదు, కృష్ణారెడ్డి గారి దగ్గర ఎక్కువ చేశాను. బట్ చాలా బయట వింటుంటాను కదా. బట్ కృష్ణారెడ్డి గారు వెరీ మన ఇంట్లో ఉన్నట్టే. ఆడపిల్ల అయినా సరే, మగ పిల్ల అయినా సరే, పిల్ల అయినా సరే, ఎవరైనా సరే, ఒక ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్లో షూటింగ్ జరిగిందంటే అది కృష్ణారెడ్డి గారి కంపెనీ. బట్ ఎందుకు ఈ క్వశ్చన్ ఎర్లీగా అడిగానంటే, నాకు వచ్చిన సోర్స్ ప్రకారం అంటే కొట్టినంత పని జరిగింది సెట్లో, చాలా పెద్ద గొడవ అయిందని, కానీ ఏం జరిగిందో తెలియదు. అవును, చెప్తే క్లారిటీ. అంటే కొట్టంత పని కాదు కానీ కొంచెం కొంచెం షౌట్ చేసి ఉంటాను అంతే. అండ్